ఆయనతో చాలా బాగుంటాయి ఎక్స్పీరియన్స్. స్కూల్లో రియాక్షన్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ? స్కూల్లో స్టార్టింగ్లో నేను ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, అప్పటికే ఫొటోస్ ఏం రిలీజ్ చేయలేదు. నేను వచ్చాను, నేను నార్మల్ చెప్పను ఈ సినిమా చేస్తాను ఈ సినిమా చేస్తున్నాను. వాళ్ళు వచ్చారు, ఏంట్రా ఇన్ని రోజులు రాలేదంటే షూట్ రా అన్న. ఏ సినిమా అంటే సలార్ అన్న. ఒకరిద్దరు ఇట్లా చూసారు, పైనుంచి కింద చూసి బొంగులే అన్నట్టు వెళ్ళిపోయారు వాళ్ళు. ఒకరిద్దరు నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళు వెళ్ళి ఇంకోటికి చెప్తాడు. ఒకటి రియాక్షన్ నాకు బాగా మైండ్లో ఉండిపోయింది. వాడు ముందు కూర్చున్నాడు, వాడు సలార్లో చేశాడంటే వాడికి ఒకటి చెప్పాడు వెళ్ళి. వాడు వెనక్కి తిరిగి ఇట్లా చూసి వాడంటే అబద్ధాలు చెప్పుకుంటాడులే అన్నట్టు చూశాడు. నాకు బాగా కోపం వచ్చింది కానీ ఆపుకున్నా, సరే వీళ్ళకి రిలీజ్ అవుతుంది. తర్వాత నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశా, అప్పుడు స్టార్ట్ అయింది బాగా బస్సు. మొన్న ట్రైలర్ సాంగ్ సెకండ్ ట్రైలర్ నుంచి ఫుల్ అసలు స్కూల్కి వెళ్ళగానే సలార్ 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 అంటారు అందరూ. అలా స్కూల్లో కూడా రెస్పెక్ట్ పెరిగింది అయితే. రెస్పెక్ట్ అదే కొంచెం ఫ్యాన్ బేస్ రెస్పెక్ట్ పెరిగింది అదే. సో సలార్లో చేసిన ప్రతి ఒక్కరికి మేకప్ ఏం లేకుండా మొత్తం డీగ్లామరస్గా చూపించారు. మొత్తం ట్రైలర్ చూస్తే మన అందరి క్లారిటీ వస్తుంది. సో నీకు కూడా మేకప్ వల్ల ర్యాషెస్ కూడా వచ్చినాయి. బాధ అనిపించలేదా 15 రోజులు షూట్ కోసం ఫేస్ మీద ర్యాషెస్ రావడం అదంతా? ఈ ర్యాషెస్ సలార్ షూట్ వల్ల రాలేదన్న. యాక్చువల్గా వేరే వెబ్ సిరీస్ షూట్కి వెళ్తే అక్కడ స్కిన్ మీద డైరెక్ట్ మేకప్ వేసేయడం వల్ల పడలేదు అది. సో చిన్న చిన్న ర్యాషెస్ వచ్చాయి. సలార్లో సార్కి మేకప్ వేసే అంటే తీసేయమనేవాళ్ళు, ఇప్పుడు వేసినా కూడా ఇలా వచ్చి చెక్ చేసేవాళ్ళు ఇక్కడ మేకప్ ఉందా, ఇంకా గ్లో స్కిన్ నార్మల్ గ్లో ఉంటుంది కదా, ఆ గ్లో కూడా ఇట్లయింది మేకప్ ఉన్నట్టుంది ఏంటిది అన్నట్టు చూసేవాళ్ళు ఆయన. సో వేరే ఆయిల్లీ టైప్ మేకప్ ఏమీ లేదా? లేదంటే వాటర్ స్ప్రే కొట్టేవాళ్ళు, కొట్టి కొట్టి ఫేస్ ఇంకొంచెం అలా డల్ అవ్వడం. ట్రైలర్ ఫస్ట్ షాట్లో అంటున్నారు కదా మీరు, సో అప్పుడు వాటర్ స్ప్రే కొట్టి కొట్టి అలా అయిపోయింది. కొన్ని షార్ట్స్లో చూస్తే ఫుల్ క్లీన్గా వైట్గా అట్లా ఉంటుంది. సో సార్కి న్యాచురల్, ఎంత న్యాచురల్ వీల్ అయితే అంత న్యాచురల్గా ఉండేవాళ్ళు.